ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో 10వదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పిఠాపురం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలోనున్న ఈ దివ్యక్షేత్రంలో పురుహూతిక అమ్మవారు కొలువై ఉన్నారు. పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామివారు కూడా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. మహిమాన్వితమైన పిఠాపురం శ్రీ పురుహూతిక అమ్మవారు కుక్కుటేశ్వర స్వామి వాళ్ళ ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? పదునెనిమిది పీఠంబుల సదమల పురుహూతికాంబ సదనమునందును సదయత భక్తుల బ్రోవగ కుదినమో పాపభంగ కుక్కుటలింగ అంటూ పురుహూతిక అమ్మవారు కుక్కుటేశ్వర స్వామివార్ల నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం పిఠాపురం. దేశంలోనే విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ దివ్యక్షేత్రం ఒక పక్క పురుహూతిక అమ్మవారి లీలా విశేషాలతోనూ, మరోపక్క కుక్కుటేశ్వర స్వామివారి మహిమాన్వితాలతోనూ పునీతమైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠంగా పాదగయగా విరాజిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మార్గం గుండా పోయే ప్రతి రైలుకు పిఠాపురంలో హాల్టు ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తుంది. సతీదేవి పీఠభాగం పడిన చోటు పిఠాపురం. ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని పూర్వం పీఠికాపురమని, శ్రీపీఠమని, పురుహూతికాపురమని పిలిచేవారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. పిఠాపురంకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో స్నానాధికాలు ముగిస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా ప్రధాన గోపురం దర్శనమిస్తుంది. పునర్నిర్మించబడిన ఈ గాలిగోపురంపై వివిధ దేవతల మూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. పౌరాణిక మరియు చారిత్రక విశేషాలను కలిగిన ఈ దివ్యక్షేత్రం ఒకప్పుడు పీఠికాపురంగాను, శిష్టిపురంగాను, పిష్టిపురంగాను, పురుహూతికాపురంగాను విరాజిల్లినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే త్రిగయలలో ఒకటిగా పాదగయగా ఈ దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. సుమారు 18 శతాబ్దాలకు పూర్వం ఈ క్షేత్రం ఆంధ్రరాజులైన శాతవాహనుల పాలనలో ఉన్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. ప్రధాన గోపురాన్ని దాటి లోపలికి ప్రవేశించగానే విశాలమైన ప్రాంగణంలో పుష్కరిణి దర్శనమిస్తుంది. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిచ్చే ఈ పుష్కరిణిలోనే గయాసురుడి పాదాలు ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుష్కరిణిలోనే భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఓం కుక్కుటేశ్వర స్వామియే నమః, ఓం పురుహూతికా మాతయే నమః అంటూ స్నానాధికాలు చేసి అనంతరం పుష్కరిణికి ముందు భాగంలో ఉన్న
శివమహాదేవుని మూర్తికి భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఆ తరువాత భగవన్నామ స్మరణం చేసుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణంలో వివిధ దేవీదేవతల ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. అలనాటి కట్టడాలు, ఆలయాల స్థానే నూతనంగా పునర్నిర్మించిన ఆలయాలు భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలుగజేస్తాయి. పురాణ ప్రసిద్ధి చెందిన పిఠాపురం ఇతిహాసికంగా కూడా సుప్రసిద్ధమైన క్షేత్రంగా పేర్గాంచింది. ఈ క్షేత్రం శాతవాహనుల పాలనలో ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇక్కడున్న కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం, పురుహూతిక అమ్మవార్ల ఆలయాలు అతి ప్రాచీనమైనవిగా తెలుస్తోంది. పుష్కరిణిలో స్నానాధికాలు చేసిన భక్తులు ఓం పురుహూతికా మాతై నమః, ఓం కుక్కుటేశ్వర స్వామియై నమః అంటూ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఆలయాలను దర్శించి తరిస్తారు. పుష్కరిణిలో స్నానాధికాలు చేసిన భక్తులు ముందుగా ఈ ఆలయం ఎడమ భాగంలో ఉన్న విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన విఘ్న వినాయకుడు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాచి కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో కొలువైన విఘ్న వినాయకుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న లక్ష్మణ భరత సహిత సీతారామచంద్రుల వారిని, శంకరాచార్యుల వారిని, అయ్యప్ప స్వామిని, కాశీ విశ్వేశ్వర స్వామిని, అన్నపూర్ణ అమ్మవారిని, నవగ్రహాలను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కనకదుర్గ అమ్మవార్లను భక్తితో సేవించుకొని తరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయానికి చేరుకుంటారు. కుక్కుటేశ్వర స్వామివారి క్షేత్రానికి కాలభైరవ స్వామివారు క్షేత్రపాలకుడు. ఈ స్వామి క్షేత్రాన్ని ఎల్లవేళలా కాపాడతాడని భక్తులు చెబుతారు. సతీదేవి పీఠభాగం పడిన చోటు పిఠాపురం. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు పురుహూతిక అమ్మవారు వెలిశారు. ఈ పురుహూతిక అమ్మవారు ఇక్కడే ఈ క్షేత్రంలోనే గయాసురుడికి మోక్షమిచ్చారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆయా దేవీదేవతల ఆలయాలను దర్శించిన భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన పురుహూతిక అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం పురుహూతిక అమ్మవారి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయంలోని పురుహూతిక అమ్మవారిని గయాసురుడు భక్తితో సేవించి ప్రసన్నం చేసుకున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే మొదట్లో ఈ క్షేత్రం పురుహూతిక అమ్మవారి పేరు మీదే పురుహూతికాపురమని పిలువబడిందని తెలుస్తోంది. సతీదేవికి చెందిన పీఠభాగం ఈ క్షేత్రంలో పడటం వల్ల ఈ క్షేత్రం పిఠాపురంగా నామాన్ని సంతరించుకుంది. లంకాయాం శాంకరి కామాక్షి కాంచీపురే అంటూ ఆ 18 పీఠాలు వివరించే శ్లోకంలో పీఠాయాం పురుహూతిక అంటే పిఠాపురంలో పురుహూతిక శక్తి వెలసినట్టుగా చెప్పబడింది. పురుహూతిక అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయం వెలుపల ఉన్న అష్టాదశ శక్తిపీఠాల చిత్రాలను దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన పురుహూతిక అమ్మవారిని భక్తితో దర్శించుకుని, అమ్మ పురుహూతిక మహాశక్తి, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ చేతులు జోడిస్తారు. చాలా విశిష్టత కలిగినటువంటి శక్తిపీఠం. ఇంద్రుడు ఇక్కడ శ్రీ విద్యోపాసన చేసిన చేత
పురుహూతిగా అనేటువంటి నామాంతరం చేత విఖ్యాతమైంది. పురుహూతుడు అని పేరు ఇంద్రుడికి. ఈ పురుహూతిగా శక్తిపీఠం ఇక్కడ విశేషంగా దసరా దేవీ నవరాత్రుల యందు, తర్వాత చైత్రమాసమైనటువంటి వసంత నవరాత్రుల యందు కూడా ఈ అమ్మవారికి విశేషమైన అర్చనలు పూజలు జరుగుతాయి. స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. పిఠాపురం త్రిగయలలో 3వ గయగా పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. శివ విష్ణు క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రం దైవ నిర్మితమైందని భీమేశ్వర పురాణం ద్వారా అవగతమవుతోంది. పురుహూతిగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. అనంతరం భక్తులు మహిమాన్వితమైన ఆలయంగా విరాజిల్లుతోన్న కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలోనికి ప్రవేశిస్తారు. కుక్కుటేశ్వర స్వామివారి ఆలయమంతా విశాలంగా ఉండి ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ధ్వజస్తంభానికి కొంచెం ముందు స్వామివారికి ఎదురుగా శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామి భక్తుడైన నందీశ్వరుని దర్శనం సర్వపాపహరణంగా కుక్కుటేశ్వర స్వామివారి చరిత్రలో చెప్పబడింది. ఆ కారణంగానే భక్తులు నందీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారు సర్వ ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే అమ్మవారిని మనసా వాచా ఆరాధిస్తారు. గయాసురుడి అభీష్టం మేరకు శివుడు స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం పిఠాపురం. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. అయితే శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా వెలవడానికి ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పురుహూతికా మాత భక్తుడైన గయుడనే రాజు తపోదాన యజ్ఞాది కర్మల వల్ల వరాలు పొంది సర్వశక్తిమంతుడై ఈ కర్మభూమిలో జరుగుతుండే యజ్ఞ యాగాదులలో హవిస్సులు తానే స్వీకరిస్తూ ఉండేవాడట. దానితో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఇంద్రాది దేవతలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు మొరపెట్టుకున్నారట. దాంతో త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాలలో గయుడి దగ్గరకు వచ్చి తాము యజ్ఞం తలపెట్టామని, దానికోసం అనువైన ప్రదేశం కావాలని కోరారట. దానికి గయుడు తన దేహభాగం మీద యజ్ఞం చేసుకోమని చెప్పాడట. బ్రాహ్మణ రూపాలలో ఉన్న త్రిమూర్తులు అందుకు అంగీకరించి యాగ పరిసమాప్తికి 1 వారం రోజులు పడుతుందని, మధ్యలో అది విచ్ఛిన్నమైతే దాని ఫలితాన్ని గయుడు అనుభవించాల్సి వస్తుందని చెప్పాడట. దానికి గయుడు సరేనని అన్నట్ట. సరిగ్గా 7 రోజులకు 2 యామాముల కాలం ఉండగా శివుడు కుక్కుట రూపంలో అరిచాడట. దాంతో 7 రోజులు పూర్తయ్యాయనుకున్న గయుడు పైకి లేచిపోయాడట. దానికి ఆగ్రహించిన త్రిమూర్తులు గయుడు వల్ల యాగం విచ్ఛిన్నమైందని చెబుతూ దాన్ని ఫలితం అనుభవించాల్సిందేనని చెప్పారట. దాంతో విష్ణువు త్రివిక్రమ రూపం ధరించి గయుణ్ణి సంహరించాడట. గయుడు శరీర భాగాలు పడిన చోట తాము క్షేత్రపాలకులుగా ఉంటామని గయుడికి వరం ఇచ్చిన కారణంగా అవి శాశ్వత కీర్తి నొందాయి. అలా గయుని శిరస్సు భాగం పడిన చోటు శిరోగయాని, నాభిస్థానం పడిన చోటు నాభిగయాని, పాదాలు పడిన చోటు పాదగయాని పేరొందాయి. అలాగే గయుడికిచ్చిన వరం కారణంగా శివుడు కుక్కుటేశ్వర స్వయంభూ స్ఫటికలింగ రూపంలో వెలసాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. కుక్కుటేశ్వర స్వామివారి గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు కుక్కుటేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని భక్తితో దర్శించి తరిస్తారు. అనంతరం భక్తులు కుక్కుటేశ్వర స్వామివారి గర్భాలయానికి చేరుకుంటారు. గయాసురుడి అభీష్టం మేరకు స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలో
కుక్కుటేశ్వర స్వామిగా వెలిశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. నిత్యము శివనామస్మరణతో మారుమ్రోగిపోయి ఈ గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామివారి దివ్యమైన స్ఫటికలింగాన్ని దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివ కుక్కుటేశ్వర అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి, తండ్రి కుక్కుటేశ్వర, భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయుడవు, గయాసురుడి అభీష్టం మేరకు కుక్కుటేశ్వర స్వామిగా వెలసిన నీవు మా కోర్కెలు కూడా మన్నించి మమ్మనుగ్రహించు స్వామి అంటూ కొలుస్తారు. గయాసుడనేటువంటి రాక్షసుని ఉదయమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యజ్ఞం చేశారు. లింగోద్భవకాలం దాటిన ఈశ్వరుడు కుక్కురలోకంలో కుక్కురోకుని కోడే కూశాడు. కుక్కురధ్వని విని ఆ రాక్షసుడు కనిరాడు. యజ్ఞభంగం తీసుకొస్తున్నామని చెప్పి అతను శిరస్సు ఖండిస్తే బీహార్లో ఉండే గయ శిరోగయ, ఒరిస్సాలో జాజిపూర్ నాభిగయ, పిఠాపురం పాదగయ క్షేత్రము, శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 నవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం, సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 నవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. దత్తాత్రేయుడి క్షేత్రాలలో పిఠాపురం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. దత్తాత్రేయుడి అవతారంగా చెప్పబడుతున్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడే ఈ క్షేత్రంలోనే పుట్టాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. దత్తాత్రేయుడు స్వయంభూగా వెలసిన దత్తాత్రేయుని మందిరానికి వెళ్లి స్వామిని భక్తితో సేవిద్దాం పదండి. గర్భాలయంలో కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న దత్తాత్రేయుని మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన దత్తాత్రేయుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. దేశంలో ఈ క్షేత్రంలోనే దత్తాత్రేయుడు శిలారూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి స్వయంభువు. దేశంలో మరెక్కడా లేని విధంగా 4 చేతులతో ఇక్కడ స్వామి దర్శనమిస్తారు. దత్తాత్రేయునికి సమీపంలో విఘ్న వినాయకుని మూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ దత్త మందిరం అత్యంత మహిమాన్వితమైందిగా భక్తులు చెబుతారు. అలాగే దత్తాత్రేయుని మరో అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఈ పిఠాపురం క్షేత్రంలోనే జన్మించారని, ఆ స్వామి ఈ క్షేత్రంలోనే గడిపారని దత్త చరిత్ర ద్వారా అవగతమవుతుంది. అత్యంత మహిమాన్వితమైందిగా చెప్పబడుతోన్న ఈ మందిర ప్రాంగణంలోనే శ్రీపాద శ్రీవల్లభుని మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిచ్చి వారిలో భక్తిభావాన్ని పెంచుతుంది. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం దత్తపాదుకలను దర్శించుకుంటారు. వృతాసురుని వధ అనంతరం బ్రహ్మహత్యా దోష నివృత్తి కోసం ఇంద్రుడు 5 విష్ణు ప్రతిష్టలు చేయగా అవి పంచమాధవ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అందులో 3వ క్షేత్రంగా పిఠాపురంలోని కుంతీమాధవ క్షేత్రం విరాజిల్లుతోంది. ఆ కుంతీమాధవ స్వామి విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దామా? అనంతరం పిఠాపురం క్షేత్రంలో కొలువైన కుంతీమాధవ క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. అత్యంత పురాతనమైన కుంతీమాధవుని ఆలయానికి 1195లో కోన మండలాధిపతులు ఓదూరు గ్రామం దానమిచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. వృతాసురుని వధ అనంతరం
బ్రహ్మహత్య దోష నివృత్తి కోసం ఇంద్రుడు 5 విష్ణు ప్రతిష్టలు చేయగా అవి పంచమాధవ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అందులో 3వ క్షేత్రంగా పిఠాపురంలోని కుంతీ మాధవుని క్షేత్రం విరాజిల్లుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు కుంతీ మాధవస్వామి దివ్యమంగళ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఈ స్వామివారి కుంతిదేజ భుజంపడ్డాకరం కుంతి మాధవం వ్యాసమహర్షి స్తోత్రం చేశాడు. అంటే అప్పటి నుంచి కుంతి మాధవ స్వామి గురించి 17వ శతాబ్దంలో పిఠాపురం స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా చేయమంటే అప్పుడు ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా వారు చేసినట్టుగా ఉంది. గర్భాలయంలో కుంతీ మాధవస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని, గోదాదేవిని, రామానుజాచార్యుల వారిని, నమ్మాళ్వార్లను భక్తితో దర్శించుకొని తరిస్తారు. పిఠాపురంలో వెలసిన పురుహూతిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి వార్ల లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇది కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పిఠాపురం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి 10వ పీఠం అండి. ఇక్కడికి వచ్చే యాత్రికులకి ఉచిత సత్రం ఏర్పాటు, వసతి ఏర్పాటు, నిత్య అన్నదాన పథకం ప్రారంభిస్తున్నామండి. నేను ఈ కుక్కుటేశ్వర స్వామి దేవుని యొక్క దర్శనం చేసుకున్నాను. నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉంది. దేవుని దర్శించుకున్న తర్వాత నాకు ఎంతో ప్రశాంతంగా ఉన్నది. ఈ యొక్క ఆలయ ప్రాంగణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం కూడా దర్శనం చేసుకున్నాను. నేను ఈ పిఠాపురాన్ని పుట్టినందుకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి టెంపుల్స్ ఉన్నందుకు, ఇంత మంచి ప్రాధాన్యత ఉన్నందుకు. ఈ స్వామి దర్శనం చాలా బాగా సాగింది. మాకు పురుహూతి మాధవ ఆలయానికి వచ్చేవాడి దర్శనం బాగా అయింది. కుక్కుటేశ్వర స్వామిని శక్తిపీఠం రాజరాజ శక్తిపీఠాన్ని దర్శనం చేసుకుని వెళ్తాం. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చానండి. ఇది చాలా శక్తి గల అమ్మగారు అండి. కోరికలు ఏమైనా ఉంటే తీర్చగల శక్తి పీఠం అండి ఇది పిఠాపురం. ఇక్కడికి వచ్చి భక్తులు ఎవరు ఏమి కోరుకున్నా సరే వెంటనే నెరవేరడం కూడా జరుగుతుందండి. ఈ గుడికి అనేక మంది భక్తులు వస్తారు. మేము చుట్టుపక్కల ఉన్న పిఠాపురం నలుమూల గ్రామాలన్నీ కూడా ప్రతి సోమవారం వచ్చి దర్శనం చేసుకుంటారు. అమ్మవారు శ్రీచక్రం మీద ఆసీనురాలయం ఉన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకత తల్లి పురుహూతిక కాపాడు తల్లి అనగానే వచ్చి రక్షించే తల్లి పురుహూతిక. అలాగే తండ్రి అనుగ్రహించు స్వామి అనగానే హక్కున చేర్చుకునే దేవుడు కుక్కుటేశ్వరుడు. భక్తులు కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆయా దేవీ దేవతల కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ